నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నిన్నటి అసెంబ్లీ మీరు చూసే ఉంటారు. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే పాత పగల్ని పాత కక్షల్ని తీసుకుంటూ తవ్వుకుంటూ వాళ్ళు తిట్టుకుంటున్నారంటే 100కు 100% అదే జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో దేనికోసం కేటాయిస్తూ ఉన్నారు? 4.5 కోట్ల ప్రజల కోసం ఆ బడ్జెట్ ఏమైనా పనికొస్తుందా? లేకుంటే నరేంద్ర మోడీ నుంచి జిఎస్టీ నుంచి ఏదైనా పనికొస్తుందా? లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వేసిన ప్రతి వెహికల్ మీద రోడ్ సేఫ్టీ అనే ట్యాక్స్ని తీసేసి ప్రజలకు ఏమైనా ఊరట కలిగించేది ఏమైనా ఉందా అనేది మాట్లాడాల్సింది పోయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని యువత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు, ఆగమవుతూ ఉన్నారు, నేటి బాలలు ఆగమవుతూ ఉన్నారు. రేపటి తరాలాగా కాదు, ఈరోజు తరం చూసుకుంటే ఆగమైపోతూ ఉన్నారు. మరి వాళ్ళని జాబులో లేకుంటే నోటిఫికేషన్లో ఇచ్చే కార్యక్రమం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందా అంటే అట్లాంటి ముచ్చడే లేదు. అందులోనూ నిన్న చూసిన విషయాలల్లో ప్రతిపక్షం ముచ్చట పక్కన పెట్టండి, వాళ్ళ అధికార పక్షంలోనే ఒక్కొక్కళ్ళు లేచి మరి రేవంత్ రెడ్డి తాటదేశిర్రు. అందులోనూ గోల్డ్ మెడల్ సాధించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి మాత్రమే. రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలకి రేవంత్ రెడ్డి నీళ్లు నమిలిండు. ఏం చేయాలని అర్థం కాక ఒక్కసారి ఆయన కౌంటర్కి మీరే వినండి. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తూ వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లు రావడం లేదు. ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉందా దేశ ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యే అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుకోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం కావాల్సిన పరిస్థితి ఏంటంటే చెయ్యి. ఇది చాలా బాధాకరము. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష రైట్. నిన్న 20 మంది ఎమ్మెల్యేలు ఒక లెక్కన చెప్పాలంటే మాట్లాడలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద అసంతృప్తికి గురైన అదే మంది 20 ఎమ్మెల్యేలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒకడు. ఆ 20 మంది తొట్టి గ్యాంగ్కి రాజగోపాల్ రెడ్డి గారు లీడర్. రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రికి కావాలి, లేకుంటే మంత్రికి కావాలి అనే ఆశలు ప్రతి ఒక్కరికి ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నించే ప్రతి మాటకి కిందున్న ఎమ్మెల్యేలు అట్లడుగు, ఆ తీరుగా అడుగు, ముందు దానికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అనుకుంటూ ఇటు నుంచి హరీష్ రావు కూడా చెప్తా ఉన్నారు, ఇటు నుంచి మిగతా వాళ్ళు కూడా ఆ కూర్చున్న పొజిషన్ నుంచి వాళ్ళ వాయిస్ని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సో ఇన్ని జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట్లు మీరు వరుసపడి చూసుకోవచ్చు. నేను తొక్కుతా, మా దగ్గర కన్నలు తిరిగిన వీరులు ఉన్నారు. నిన్న అది మొత్తం డైవర్షన్ అయిపోయింది. అది అసెంబ్లీ బడ్జెట్ మీద అసలు నడవనే లేదు. బడ్జెట్ గురించి సంబంధం లేకుండా నడిచింది మొత్తం. ఆ తీరుగా పోతూ ఉంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి, సరే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈరోజు పార్టీ అతన్ని గెలవడానికి సర్వత్ర ప్రయత్నాలు చేసింది. సర్వత్ర ప్రయత్నాలు చేసింది. మరి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు పార్టీని వీడిపోయి నాది కాంగ్రెస్ పార్టీ, ఇందులోనే గాడిద గుడ్డు ఉంది అని మీరు వెతుక్కుంటే మరి గెలిపించిన వాళ్ళు ఏం కావాలి? ఈడ తిడతారు, మరి బాధ్యతగా తిడతారు. తప్పేముంది అందులో? ఏమైనా తప్పులు ఉన్నాయా? మరి పాడి కౌశిక్ రెడ్డి తిట్టిన దానికి సమాధానం చెప్పే తమ్ము ఎవరికి లేదు. జస్ట్ అందరూ కలిసి లేచి తిట్టుడు మొదలుపెట్టిండ్రు. నరుకుతాం, కొడతాం, తొక్కుతాం, పాతాలను చూస్తాం, మేము గత 2 రోజులు చూస్తున్నాం అధ్యక్ష అనుకుంటూ డైలాగులు కొట్టుడు, ఇది ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఏ లెక్కన కూడా పనికొచ్చే వ్యవహారం ఇక్కడ జరిగిందా అంటే ఇక్కడ కూడా జరగల. అసెంబ్లీ అంతా వన్ సైడ్ వెళ్ళింది. నిన్న ప్రతిపక్షం వాళ్ళ మైక్ కట్ చేసి వీళ్ళేదో మొత్తం రాద్ధాంతాలు చేసినట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేసిరో చెప్పిర్రా? 2 సంవత్సరాలుగా వీళ్ళు అట్లీస్ట్ ఒక గడ్డి పరగాన పీకిర్రు అనేది వీళ్ళు ఏమైనా మాట్లాడిర్రా అంటే మాట్లాడలే. మరి దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఇలా సొంత పార్టీ నాయకుడు మంత్రి పదవి ఇవ్వలేదని మీకు ఏకుగా పోయి మేకులా తయారయ్యిండు. అలా అయినందుకు మీ పరిస్థితి ఏమైంది? ఈరోజు అసెంబ్లీలో అడగబట్టిండు. మరి దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదు, మంత్రులు ఎందుకు ప్రస్తావన చేయలేదు, మిగిలిన రేవంత్ రెడ్డిని జోకే ఆ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి మాట్లాడరా? నోరు తిరుగుతలేదా? సమాధానం రావడం లేదా? రాజగోపాల్ రెడ్డి సరిపోయింది. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం ముచ్చట పక్కన నిలబెట్టేయండి. వాళ్ళ మైక్ కట్ చేసి వీళ్ళు వాళ్ళని తట్టుకోవడం చేత కాదు. వాళ్ళని ఇచ్చే క్వశ్చన్లకు సమాధానం మన దగ్గర ఉండదు. మనకు ఎక్కుడు తొక్కుడు తప్ప వేరే ముచ్చట రాదు. మనం చదువుకోలేదు, చదువుకున్న టైంలో మనం బజార్ల బట్టి బాధ్యతలు లేకుండా తిరిగిన వానాడు అనుకుంటూ వాళ్ళ మైకులు కట్ చేసిర్రు. అలా కట్ చేసిన పాపానికి రాజగోపాల్ రెడ్డి గారు నిలిచిర్రు. ఏం వచ్చిండే ఊచకోత, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి,
మంత్రుల దగ్గర చేయి చాపాలి, ముఖ్యమంత్రి దగ్గర చేయి చాపాలనా? మాకు ఎమ్మెల్యేలకు వాల్యూ ఎక్కడుంది? రేవంత్ రెడ్డి కిరాయికి వచ్చిన ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నాడు కానీ ప్రజల పట్ల కానీ ఎమ్మెల్యేల పట్ల కానీ నడిచే నాయకుడు లెక్క ఎక్కడ కూడా అవపడతలేడు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. దాని మించిన సిగ్గు చేయడమైనా ఉందా? ఇది సరిపోద్ది కదా. నిన్న అసెంబ్లీలో ఆయననే మాట్లాడుతూ సుక్కలు ఆయనకు గొంతు ఎండిపోతుంది, తడారిపోతుంది, మనిషికి గొంతు ఎండిపోయి నీళ్లు తాగుతా ఉన్నాడు మధ్య మధ్య వెళ్ళేసి. ఇంకెక్కడుంది? ఏడుంది అంటున్నా. సో ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల గురించి పట్టించుకోండి హరీష్ రావు గారు మాట్లాడితే అధ్యక్ష మూసి పక్షాలకు అడ్డొస్తున్నారు అధ్యక్ష అని మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ గారు రైతులకు రైతు బంధు ఏవయ్యా, రైతులు ఆగమవుతున్నారంటే అధ్యక్ష వీళ్ళు అప్పు చేసి ఆగం చేసారు తెలంగాణని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు లేచి తెలంగాణకు నీళ్ళు వదలండి అంటే అధ్యక్ష మమ్మల్ని పాలన చక్కగా చేసుకొని ఇవ్వడం లేదు అధ్యక్ష. వీళ్ళందరూ కలిసి దేశం మీద దండయాత్రకు బయలుదేరారు అధ్యక్ష. వీళ్ళు ఏదైనా పొంతన ఉందా అసెంబ్లీలో? ఏమైనా మాట్లాడేది ప్రజల కోసం? ఏమైనా ప్రజల కోసమే కదా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వాలైనా ఏదైనా ప్రజల కోసమే చేయాల్సింది. మరి ప్రజల్ని పక్కన పెట్టేసి మీ తోపులాట వ్యవహారం మీద అర్థం కావట్లా. ప్రజలు ఏదో ఒక రోజు అసెంబ్లీకి వస్తారు, చెప్పులతోటి తాడ తీస్తారు ప్రజలందరూ కలిసి. ఇట్లాంటి కాలయాపన చేసి సర్కారును వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారు. ఇది నా అభిప్రాయం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయం. ఇది బరాబర్ కొడతారు. ఈరోజు సరే సర్వత్రా ఎవరి కష్టాలు వాళ్ళు చేసుకుని బతుకుతూ ఉన్నారు. మరి బ్రతికిన దానికి వీళ్ళు ట్యాక్సీలు వేసి తొక్కలేసి వాళ్ళ జీవితాల మీద పన్నులేసి అని చేస్తూ ఉంటే మీరు ప్రభుత్వ పథకాలు ఎట్లాగో ఇస్తలేరు. వారి బతుకుల్లో వచ్చే రూపాయలు కూడా మీరు పావల వంతు కోరుకుంటారంటే మీకన్నా బిచ్చగాడు ఎవరు ఉన్నాడా లోకంలో? బిచ్చగాడు నయం కదా మీకన్నా.